వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నామండి. ఇది రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డొమైన్ ద ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని కొన్ని ఇచ్చారండి. దీన్ని ఏమనుకుంటామండి, f of x is equal square root of x² minus 3x plus 2. ఇదేంటండి, బిలాంగ్స్ టు ఆర్ఏ కదా. x² minus 3x plus 2 is greater than or equal to 0. స్క్వేర్ రూట్లో ఉన్నది మధ్యలో స్క్వేర్ లేకుండా రాస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు x² మైనస్ దీన్ని దీనికోసం ఫ్యాక్టర్స్ కడుతున్నానండి. x minus 2x plus 2 దట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో నుంచి x కామన్ తీస్తే x minus 1, ఇందులో నుంచి 2 కామన్ minus 2 కామన్ తీస్తే x minus 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. x minus 1 ఇంటూ x minus 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉందండి, x minus alpha x minus beta is greater than or equal to 0, then x is less than alpha, x is greater than beta or x is greater than beta. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, x ఆల్ఫా ప్లస్ లో 1 ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ x అనేది బీటా 2 ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ మైనస్ ఇన్ఫినిటీ కామా 1 అండ్ 2 కామా ఇన్ఫినిటీ. ఇది ఏ విధంగా ఉందండి, 1 నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అదేవిధంగా 2 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ f is minus infinity comma 1 union 2 comma infinity or r అంటే ఏంటండి, మైనస్ 1 కామా 2. అర్థమైందా అండి? ఇచ్చిన దాన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకున్నాను, ఫ్యాక్టర్స్ చేశాను, ఇది ఫార్ములా ఉంది కాబట్టి ఇప్పుడు x అనేది 1 నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది, ఇదేమో 2 టు బిగ్ నెంబర్స్ ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అందుకే డొమైన్ ఇది రాసేసి 1, 2 అనేసి రాసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, f of x is equal log of x² minus 4x plus 3 కదండి. ఇది బిలాంగ్స్ టు ఏంటి, ఆర్ఏ కదా, బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఏమవుతుంది, x² మైనస్ 4x ప్లస్ 3 ఇదేమవుతుంది, గ్రేటర్ దెన్ 0 కదండి. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్యాక్టర్స్ ఇస్తే x మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, దీంట్లో నుంచి x కామన్ తీస్తే x మైనస్ 1, ఇందులో మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 1. ఇప్పుడు x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. మళ్ళీ సేమ్ ఫార్ములా లాగా x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా గ్రేటర్ దెన్ 0 అయితే దెన్ x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా అవుతుంది. ఇప్పుడు x అనేది లెస్ దెన్ 1, నెక్స్ట్ ఆర్ x అనేది గ్రేటర్ దెన్ 3. ఇప్పుడు x అనేది బిలాంగ్స్ టు ఏ విధంగా అండి, మైనస్ ఇన్ఫినిటీ కామా 1 యూనియన్ 3 కామా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ f ఈస్ మైనస్ ఇన్ఫినిటీ కామా 1 3 కామా ఇన్ఫినిటీ ఆర్ మైనస్ 1 కామా 3. ఇదండి ప్రాబ్లం, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 3. ప్రాబ్లం నంబర్ 3, f of x is equals 2 plus x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. ఇదేంటంటే బిలాంగ్స్ టు ఆర్ఏ కదా. ఇప్పుడు ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ అనేది -2 గ్రేటర్ దెన్ -2 విధంగా ఒకటేమో లెస్ దెన్ -2 ఉంటుంది, ఇంకొకటేమో గ్రేటర్ దెన్ -2 ఉంటుంది. ఇప్పుడు దట్ ఇంప్లస్ -2 కామా -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +2నే కదండి. కానీ x అనేది 0గా
ఉండకూడదు. ఇప్పుడు ఏమొచ్చిన డి స్క్వేర్ ఇదేమో గ్రేటర్ దాన్ 0 అనుకుంటున్నాం, గ్రేటర్ దాన్ 0 అనుకుంటున్నాం. ఒక దిక్కు మైనస్ అవుతుంది, ఒక దిక్కు గ్రేటర్ దాన్ -2 లెస్ దాన్ -2. అందుకోసమే ఈ రెండింటి మధ్యలో -2 ఉంటూ +2 మధ్యలో ఉంటుంది అనేసి రాసుకున్నాము. ఎక్స్ అనేది బిలాంగ్స్ టు -2, 2 0 ఉండకూడదు. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ -2, 2 మైనస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/3 (x - 2) log ఆఫ్ 4 - x బేస్ 10 పైన పవర్ 10 అండి. ఇదేంటండి బిలాంగ్స్ టు ఆరే కదా. ఇప్పుడు x - 2 అనేది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 - x గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ 4 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నే కదండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, x అనేది నాట్ ఈక్వల్ టు 2నే కదా. x - 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదండి. నెక్స్ట్ 4 - x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే x అనేది లెస్ దెన్ 4 అవుతుంది కదా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 4 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నానండి. x - 4 అవుతుంది, ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. x ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 3 వస్తుంది. దేర్ఫోర్ x అనేది బిలాంగ్స్ టు -∞, 4 2, 3. దేర్ఫోర్ domain of f is -∞, 4 -2, 3 ఉండకూడదు అనేసి అంటున్నాం. ఏంటంటే f of x ఇచ్చాడు, x - 2 నాట్ ఈక్వల్ టు 0, 4 - x గ్రేటర్ దెన్ 0. 4 - x అనేది నాట్ ఈక్వల్ టు 0 అని కూడా తీసుకొని ప్రూవ్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.